ప్రకాశం బ్యారేజీలో బోట్ల వెలికితీత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. బెకెం సంస్థ ఆధ్వర్యంలో విశాఖకు చెందిన అబ్బులు బృందం వేగంగా పనులు చేస్తోంది. బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇవాళ వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేసి ఒక బోటును బయటికి తెస్తామని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీలో బోట్ల వెలికితీత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. బెకెం సంస్థ ఆధ్వర్యంలో విశాఖకు చెందిన అబ్బులు బృందం వేగంగా పనులు చేస్తోంది. బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇవాళ వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేసి ఒక బోటును బయటకు తెస్తామని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి క్రాంతి. అంటే వరదలు వచ్చి కొన్ని రోజులు గడుస్తున్నా కానీ ఏవైతే బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇరుక్కుపోయాయో వాటిని తీసే ప్రక్రియ మాత్రం మరింత ఆలస్యమవుతూ వస్తూనే ఉంటుంది. అంటే బోట్లు ఒకదానితో ఒకటి చిక్కుపడి ఉండడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే విశాఖ నుంచే ప్రత్యేక బృందాన్ని తెప్పించి వెలికి తీసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి క్రాంతి? ఎస్ విజయ్, ప్రకాశం బ్యారేజ్ లో 5వ రోజు అసంపూర్తిగా నిన్న బోట్ల తొలగింపు ప్రక్రియ ముగియడం జరిగింది. మొదట భావించినట్టుగా కూడా అటు వైజాగ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బోట్లు కట్ చేసిన బోట్ ని తొలగించవచ్చు అనే భావనలో బోట్లు కట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కట్ చేసిన అనంతరం కూడా బోట్లు తొలగింపులో కొంత తీవ్ర జాప్యం అనేది జరుగుతుంది. గొలుసులతో బోట్ ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నము రెస్క్యూ టీం సంబంధించి విఫలమైన పరిస్థితి ఉంది. దానికి ప్రధాన కారణం అధిక బరువు ఉండటమే. ఈ బోట్లకు సంబంధించి తొలగింపు ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగటం లేదు ఆశించిన మేరకు అనేది కూడా కొంతమేర టీమ్స్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకంగా 2 బృందాలు దాదాపు 5 రోజుల నుంచి కూడా బ్యారేజ్ లో ఉన్న బోట్లని తొలగించేందుకు బయటికి తెచ్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న పరిస్థితి. నిన్న మధ్యాహ్నం నుంచి రెస్క్యూ ఆపరేషన్ అయితే నిలిపివేశారు. నిపుణులతో చర్చించి ఈ రోజు సాయంత్రం లేదా రేపటి నుంచి మళ్ళీ బోట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టాలంటూ నిర్ణయించిన పరిస్థితి. మొదటగా ప్లాన్ ఏ ప్రకారము భారీ క్రేన్ల సాయంతో ఆ బోట్లని బయటికి తేవాలి అని భావించినప్పటికీ కూడా దాదాపు 50 టన్నుల క్రేన్లు తీసుకొచ్చి వాటిని లేపేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అది ఒక్కొక్కటి 50 టన్నుల పడవలు ఒక్కొక్కటి 50 టన్నులు ఉంటాం. దాంతో పాటు వరదకి కొట్టుకొచ్చిన క్రమంలో 3 పడవలు కూడా ఒకటే లింక్ అయి ఉండటంతో దాదాపు 120 టన్నులు వెయిట్ ఉండటంతో అవి క్రేన్లు అనేది ఆ ప్లాన్ బయటకొచ్చిన పరిస్థితి ఉంది. మరోపక్క కట్ చేసి బయటికి తెద్దామని భావించారు. 2 టీముల్ని అటు విశాఖ ప్రత్యేకంగా డైవింగ్ టీంను కూడా విశాఖ నుంచి తెప్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కట్ చేసినప్పటికీ కూడా ఒక బోట్ ని కట్ చేసి బయటికి తేలేని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆ బోటుకు సంబంధించి లోపల పూర్తి స్థాయిలో వరద వచ్చిన క్రమంలో ఆ బోట్ లో పూర్తిగా ఇసుక పూడికిపోయి ఉంటాం. ఆ పూడికిపోయిన ఇసుక ద్వారా ఆ బోటు మరింత వెయిట్ పెరిగి దాన్ని కూడా బయటికి తేలేని పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సీ లైన్ ఆఫ్షో డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రత్యేక బృందము ఇటు విశాఖ నుంచి తీసుకురావడం జరిగింది. బెలూన్ అండర్ వాటర్ బ్రోకో కటింగ్ తో బోట్లు వెలికి తీసే యత్నం అయితే చేసినప్పటికీ కూడా విదేశీ పరికరాలతో ఆపరేషన్ చేసి వైజాగ్ సీ లైన్ ఆఫ్షో డ్రైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన బృందం అయితే ఆ ప్రయత్నం చేశారు నిన్నటి వరకు. అయితే నిన్న ఆ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ బోటు బయటకు తీసేందుకు ఒక్కొక్క బోటు 100 టన్నుల బరువు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి భారీ పడవలు నదిలో దిగిన పడవల్ని కట్టరలతో ముక్కలు చేసే డైవింగ్ టీములను రప్పించిన అధికారులు 10 మంది సభ్యుల డైవింగ్ టీము 2 టీములకు సంబంధించి ఇటు ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని నదిలో దిగిన పరిస్థితి ఉంది. 3 టీములు కలిసి పనిచేయడంతో వ్యూహం ఫలిస్తుందని ఆశించిన అధికారులకు సంబంధించి
పడవల్లో కదలికలు లాగే కొద్ది నీటిలో వెళ్ళిన కటింగ్ అయిన పడవలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కటింగ్ సంబంధించి ఆ పడవలు ఎక్కడ కదలలేని పరిస్థితిలో కనపడుతున్న నేపథ్యంలోనే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్ అనేది నిన్న నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మళ్ళీ నిపుణుల బృందంతో చర్చించి ఏ రకంగా ముందుకు సాగాలి, ఆ పడవల్ని ఏ రకంగా బయటకు తీసుకురావాలి. ఎందుకంటే వరద వచ్చిన సమయంలో ఆ 3 పడవలు 4 సంబంధించిన ఒకదానికి ఒకే రోపుకి కట్టడం, అదేవిధంగా వరద ఉధృతికి సంబంధించి మునక అయిన బోట్లకు సంబంధించి ఇసుక దానిలో కూరుకుపోవటం అనేది విడిగా ఉన్న ఒక బోటే దాదాపు 50 నుంచి 60 టన్నుల బరువు ఉంటుంది. అలాంటిది ఇసుక పీట కూడా లోపల ఉండిపోవడంతో దాదాపు 100 టన్నుల బరువు మీద ఒక్కొక్క పడవ చేరటంతో 3 పడవలకు సంబంధించి కూడా లింక్ అయి ఉండటంతో ఆ పడవలను బయటకు తీసేందుకు కొంత కష్టతరం అవుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు నిపుణుల బృందం చర్చించి ఏ రకంగా బయటకు తీసుకురావాలి, ఇంకా ముక్కలు చేయాలా లేదంటే ఒక ముక్క దానికి సంబంధించి ఏ రకంగా ముందుకు లాక్కురావాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే వేరే పడవల సాయంతో దీన్ని కృష్ణానది గేట్ల నుంచి కొంచెం ముందుకు లాగేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ఎక్కడా సఫలమైన పరిస్థితులు లేదు. కాబట్టి ఏ రకంగా అది బోట్లని తొలగించాలనే అంశం పైన ప్రస్తుతము మల్లగొలవలు పడుతున్నారు. ఉన్న బృందాలకు సంబంధించి 2 బృందాలు, ఇటు అబ్బులు బృందం కావచ్చు, ఇంకొక వైజాగ్ నుంచి వచ్చిన బృందం కావచ్చు, ఒక్కొక్క బృందంలో 10 మంది సభ్యులు చొప్పున చాలా తీవ్రంగా ఆ బోట్లని బ్యారేజ్ నుంచి తీసేందుకు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.